నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ ధవల. ఈ రోజు మనం ఈ నంబర్ సిస్టమ్ సంబంధించి కొన్ని పూర్తి అయిపోయింది అనుకున్నామండి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ కొన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి ఈ రోజు ఉన్నటువంటి సెషన్ లో మనం చూద్దాం. రైట్, అవి చూసినట్లయితే కనుక ఒక డివైజర్ ఉందండి. ఒక డివైజర్ ఉంది. ఈ డివైజర్ తో ఒక డివిడెంట్ కి భాగించినట్లయితే మనకి కోఎఫిషియంట్ వస్తుంది, అట్లాగే రిమైండర్ అనేది వస్తుంది. ఇది డివిజిబిలిటీ రూల్. ఒక డివైజర్ తో ఒక డివిడెంట్ కి భాగించినట్లయితే కోఎఫిషియంట్ వస్తుంది, అట్లాగే రిమైండర్ అనేది వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి లెక్క ఏంటంటే, ఇట్లా ఒక సంఖ్యతో ఒక సంఖ్యని భాగించినప్పుడు ఈ డివైజర్ ఏదైతే ఉందో అది కోఎఫిషియంట్ కి 12 టైమ్స్ ఉందండి. కోఎఫిషియంట్ కి 12 టైమ్స్ అంటే 12 రెట్లు ఉంది. అట్లాగే ఈ డివైజర్ అనేది రిమైండర్ కి 5 టైమ్స్ ఉంది. రిమైండర్ కి ఎంత ఉందండి? 5 టైమ్స్ ఉంది, 5 రెట్లు ఉంది. ఒక సంఖ్యతో ఒక సంఖ్యగా భాగించినప్పుడు ఆ డివైజర్ వాల్యూ ఏమో కోఎఫిషియంట్ కి 12 టైమ్స్ అంట. అట్లాగే ఆ డివైజర్ వాల్యూ ఏదైతే ఉందో అది రిమైండర్ కి 5 టైమ్స్ అంట. ఇట్లా ఉన్నట్లయితే ఆ రిమైండర్ ఎంత వస్తుంది అని అంటే, రిమైండర్ అనేది 48 వస్తుంది అనుకుంటే 48 వస్తుంది అంటండి. రిమైండర్ ఎంత వస్తుంది? అందులో 48 అనేది వస్తుంది. ఇట్లా వస్తే గనక ఆ డివిడెంట్ ఎంత అని మనకి క్వశ్చన్ వేస్తారండి. రైట్, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యగా భాగించినప్పుడు ఆ డివైజర్ ఏదైతే ఉందో అది కోఎఫిషియంట్ కి 12 టైమ్స్ అంటే, అట్లాగే రిమైండర్ కి 5 టైమ్స్, మరియు ఆ రిమైండర్ వాల్యూ ఎంత అంటే 48. అటువంటి సందర్భంలో ఈ డివిడెంట్ ఎంత కనుక్కోండి అని అడుగుతున్నాడు. రైట్, మనకు తెలిసింది ఒకటే, ఏంటది? ఈ డివైజర్ రూల్ అనేది మనకు తెలుసు. దాని ప్రకారం మనం ఏం చేస్తాం? దీని ప్రకారం ఏం రాసుకోవచ్చు? డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ అని మనకి డివిజిబిలిటీ రూల్ పాత క్లాస్ లో మనం చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని మనం లెక్క కడదాం. రైట్, దీన్ని చూసినట్లయితే ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు 12Q అన్నాను, డి ఈజ్ ఈక్వల్ టు 5R అని అన్నాను. మరి దీని నుంచి రిమైండర్ ఎంతంట? 48. రిమైండర్ 48 అయితే ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు 5R కదా, 5R. మరి 5R అయినప్పుడు డివిడెంట్ ఎంత, డివైజర్ ఎంత అవుతుంది? ఇక్కడ 5 ఇంటూ రిమైండర్ ఇక్కడ 48 కదా, 48 ఇక్కడ తీసేసుకుందాం. రైట్, 48 తీసుకున్నాం. 48 తీసుకుంటే డి వాల్యూ ఎంత వస్తుంది? 8 5 40, 0 and 4, 5 4 20, 4 అయితే 24. అంటే ఇది 240. 48 ఇంటూ 5 అంతా 240. రైట్, ఇది అంత డి వచ్చింది. మరి డి వస్తే కనుక ఇక్కడ చూడండి, డి ఇస్ ఈక్వల్ టు 12Q అని ఉంది. మరి దాన్ని క్యూ కట్టొచ్చా? డి తెలుసు కాబట్టి డి ఎంత? 240 ఇస్ ఈక్వల్ టు 12 ఇంటూ క్యూ. రైట్, ఇక్కడ 12 రెళ్ళు 24 అంటే క్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 20 వచ్చింది. క్యూ వాల్యూ వచ్చింది, డి వాల్యూ మనకు తెలుసు, అట్లాగే ఆర్ వాల్యూ కూడా మనకు తెలుసు. ఈ 3 వాల్యూస్ తెలుసు. మరి ఇందులో ఉన్న అవే కదా. డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. దీన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేయాలి? మనం డివైజర్ కనుక్కోవాలి. డివైజర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? డి ఇంటూ క్యూ. అంటే 240 ఇంటూ 20, 240 ఇంటూ 20 ప్లస్ రిమైండర్ ఎంత? 48. దీనికి యాడ్ చేయాలి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. రెండు మల్టిప్లికేషన్ చేస్తే 24 రెళ్ళు ఎంత? 48. అట్లాగే 2 జీరోలు, దీనికి 48 కలపాలి. అయితే ఎంత వచ్చింది ఆన్సర్? ఇక్కడ 48 ఇంటూ 48 48. అది ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇక్కడ రైట్, క్వశ్చన్ ఏంటంటే, ఒక సంఖ్యతో భాగించినప్పుడు రిమైండర్ అనేది 48 వస్తుంది. అట్లాగే అక్కడ డివైజర్ అనేది కోఎఫిషియంట్ కి 12 రెట్లు ఉంది. అట్లాగే డివైజర్ అనేది రిమైండర్ కి 5 రెట్లు ఉంది, 5 టైమ్స్ ఉంది. అయినట్లయితే గనక ఈ డివిడెంట్ వాల్యూ ఎంత అని మనకి కనుక్కోమంటాడు. రైట్, ఇట్లా చేయాలి. ఇది
ప్రొసీజర్. ఇట్లా చేస్తే కనుక మనకు అక్కడ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, దీంట్లో రిమైండర్స్ కనుక్కోవడం మనం చూసాం. పెద్ద వాల్యూ చూస్తే రిమైండర్ కనుక్కోవడం మనం చూసాం. ఇప్పుడు మనం ఈ ఎక్స్పాన్షన్ అంటే మల్టిప్లికేషన్ సంబంధించి ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు, ఒక 5-6 సంఖ్యలు ఇచ్చి వాటి మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు వాటికి వేరే సంఖ్యతో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్స్ ఎట్లా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మల్టిప్లికేషన్ అనేది పూర్తి చెయ్యకుండా రిమైండర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే సమయాన్ని బట్టి మనం మ్యాథమెటిక్స్ లో మనం పాటించాల్సింది ఒకే ఒక్క రూల్ అండి. అదేంటంటే సమయానికి అనుగుణంగా మనం ప్రయాణించటమే. గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను, మనకి ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలి అంటే గనక, ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే గనక మనకు ఉన్నది అంతా కూడా ఒకే ఒక్కటండి. విషయం మొత్తం లెక్కలోనే ఉంటుంది, విషయం మొత్తం కూడా అందులోనే ఉంటుంది. అందులో ఉన్నదే మనం తీసుకొని చేస్తాం తప్ప కొత్తది ఏది అక్కడ ప్రతిక్షేపించాము. రైటా? రైట్. అందులో ఏముంటాయి? మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి, ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్. ఏవైతే మనకు కనపడుతున్నాయో వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా అదే ఆన్సర్ వస్తుంది. కాకపోతే వెల్ నాలెడ్జ్ ఉంటే గనక, బాగా ప్రాక్టీస్ చేస్తే గనక కొంచెం తొందరగా వస్తుంది. ప్రాక్టీస్ లేకపోతే కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదొక్కటే మ్యాథమెటిక్స్ లో సంబంధించి మనం గమనించాల్సిన విషయం. అంటే సమయానికి అనుగుణంగా మనం అక్కడ మెసలడం, సమయానికి అనుగుణంగా మన ప్రవర్తనే మనకు అక్కడ మార్కులు తెచ్చిపెడతారు. రైటా? ప్రాబ్లం ఎంత పెద్దదన్నా కావచ్చు, అక్కడ సమయానికి మన మైండ్ పనిచేసింది అనుకో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లెక్కనే చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే కనుక మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. రైట్, ఇప్పుడు ఒక లెక్క చూసినట్లయితే అది 73 ఇంటూ 75 ఇంటూ 78 ఇంటూ 57 ఇంటూ 197 ఇంటూ 37 హోల్ బై 34. ఈ పైన ఉన్నటువంటి వాల్యూ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసి 34 తో డివిజిబుల్ చేసినట్లయితే, 34 తో డివిజిబుల్ చేసినట్లయితే రిమైండర్ ఎంత వస్తుంది అన్నది మనకి ఇక్కడ కాన్సెప్ట్. రైట్, రిమైండర్ ఎంత వస్తుంది. మరి మామూలుగా చేయాలంటే ఏం చేయాలి? ఈ మూడు ఇవన్నీ కూడా మనం మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసి 34 తో దాన్ని డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూ మనకి ఇక్కడ రిమైండర్ అనేది చేయాల్సిన పరిస్థితి ఉంది. రైట్, మరి అట్లా కాకుండా మనం ఎట్లా చూసుకుంటాం? రైట్, ఒక్కసారి చూడండి దీన్ని. ఇక్కడ 34 ఉంది, పైన 73, 75 ఇట్లా కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనం ఇండివిజువల్ గా రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. రైట్, ఇండివిజువల్ గా రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి? 73 కి 34 తో భాగిస్తే ఎంత వస్తుంది? 73 కి 34 తో భాగిస్తే ఎట్లా? 34 2 గా ఎంత అవుతుంది? 68 అవుతుంది. 34 3 గా అయితే 73 కి అబవ్ వస్తుంది కాబట్టి 34 2 జా 68 అంటే 34 68. అంటే ఇక్కడ 68 అంటే రిమైండర్ ఎంత వస్తుందండి? ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందంటే ఇక్కడ 5 వస్తుంది. రైటా? రైట్, మరి దీన్ని కూడా అంతే. దీన్ని ఇక్కడ చేసినట్లయితే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ 7 వస్తుంది. రైటా? రైట్, మరి ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 68 పోతే ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. రైటా? రైట్, మరి ఇక్కడ ఎంత వస్తుంది? 57 తో 57 కి చేసినట్లయితే 34 కి 57 కి చేసినట్లయితే 34 పోతుంది. 34 పోతే ఎంత వస్తుంది? ఇక్కడ రిమైండర్ 7లో 4 పోతే 3, ఇక్కడ 23 అనేది వస్తుంది. 23 వస్తుంది రిమైండర్. మరి ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 34 4 గా తిరుగుతుందా? 4 16 12 1 13 తెగదు. 34 6 గా 4 24 18 26 కూడా కాదు, అంటే 5 అవుతుంది. 5 4 20 5 3 15 170 వస్తుంది. అవునా? 34 5 గా పోతుంది, అంటే ఇక్కడ 170 వస్తుంది. 170 వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎంత రిమైండర్ వచ్చినట్టు? ఇక్కడ వచ్చే రిమైండర్ 7 అవుతుంది. అట్లాగే ఇక 9 లో 7 పోతే 2 అవుతుంది, 27 వస్తుంది. రైట్, ఇక్కడ ఎంత రిమైండర్ వస్తుంది? 34 తో దాన్ని భాగించినట్లయితే ఇక్కడ 3 అనేది రిమైండర్ అనేది వస్తుంది. రైట్, ఇవి ఇండివిజువల్ గా మనం చేసినట్లయితే వచ్చినటువంటి రిమైండర్స్. అవునా? అవును. రైట్, ఇప్పుడు మరి దీన్ని చూసినట్లయితే ఇవన్నీ ఇంటూస్ కదా, ఇంటూలు కాబట్టి ఇంటూలు ఇట్లాగే ఉంచండి.
ఇంటూ ఎట్లాగే వస్తే ఇక్కడ 7 5 ఎంత అవుతుంది 35 అవునా 7 5 35 రైట్ ఇక్కడ 10 ఇంటూ 3 ఎంత అవుతుంది 30 ఈ 23 ఇట్లా ఉంచండి 27 ఇట్లా ఉంచండి రైట్ రైట్ ఇప్పుడు మళ్ళీ ఇండివిజువల్ గా మళ్ళీ డివిజిబుల్ చేద్దాం మళ్ళీ డివిజిబుల్ చేసినట్టు ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది 34 కాబట్టి 1 వస్తుంది ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది 34 ఎక్సెస్ వెళ్ళింది అంటే ఇక్కడ -4 అనేది రిమైండర్ వస్తుంది రైటా రైట్ ఇక్కడ 34 వేస్తే ఎంత వస్తుంది ఇక్కడ 34 వేస్తే కనుక ఇక్కడ 34 వేస్తే ఎంత అవుతుంది ఇక్కడ 34 వేస్తే 4లో 3 పోతే 1 వస్తుంది 3లో 2 పోతే 1 వస్తుంది అంటే -11 అనేది ఇక్కడ రిమైండర్ ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది ఇక్కడ 34 వేస్తే కనుక 14లో 7 పోతే 7 రైట్ ఇక్కడ 2లో 2 పోతే 0 రైట్ ఇక్కడ 7 వస్తుంది రైటా రైట్ ఇక్కడ 7 -7 అనేది ఇక్కడ రిమైండర్ రైటా రైట్ ఇది -7 ఇక్కడ రిమైండర్ మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1 ఉంది 1 ఇంటూ -4 ఇంటూ -11 ఇంటూ -7 ఇవి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సిన అంశాలు రైట్ ఇక్కడ మనం ఈ రెండు చిన్నవి ఉన్నాయి కదా ఈ రెండు చిన్నవి మల్టిప్లికేషన్ చేద్దాం చేసినట్లయితే ఒకటి ఎలాగో మల్టిప్లికేషన్ చేస్తే ఒకటి పోయినట్టే రైట్ -7 ఇంటూ -4 అంటే ఎంత అవుతుంది +28 అవుతుందండి 4 7 28 అట్లాగే ఇక్కడ -11 అనేది ఉంది రైట్ ఇప్పుడు 34 తో దీనికి భాగించినట్లయితే దీనికి 34 తో భాగించినట్లయితే రిమైండర్ ఎంత వస్తుంది ఇక్కడ -6 వస్తుంది ఇక్కడ ఎంత ఉంది -11 ఉంది -6 -11 ఎంత అవుతుంది 11 66 అంటే +66 11 ఫైనల్ గా 66 వచ్చింది దీన్ని ఇప్పుడు 34 తో డివిజిబుల్ చేసినట్లయితే 34 ఒకట్ల 34 పోతే ఎంత వస్తుంది రిమైండర్ ఇక్కడ 32 వస్తుంది ఇది మనకి ఫైనల్ గా వచ్చినటువంటి రిమైండర్ ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఇది చాలా లెంతీగా అనిపిస్తుంది కానీ ఏముండదండి ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది జస్ట్ చిన్న థింక్ అంతే ఏముంది ఇక్కడ 73 ఇంటూ 75 ఇంటూ 78 ఇంటూ 57 ఇంటూ 197 ఇంటూ 37 కి 34 తో డివిజిబుల్ చేసినట్లయితే రిమైండర్ ఎంత వస్తుంది అన్నది మనకి ఇక్కడ కాన్సెప్ట్ రైట్ రైట్ మనం ఏం చేస్తామంటే ఇదంతా మల్టిప్లికేషన్ చేయకుండా ఇండివిజువల్ గా రిమైండర్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం రైట్ 34 తో 73 కి భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది 5 వస్తుంది 35 కి చేస్తే 7 వస్తుంది 78 కి చేస్తే 10 వస్తుంది 57 చేస్తే రిమైండర్ 23 వస్తుంది సారీ 23 వస్తుంది 197 కి చేస్తే గనక రిమైండర్ 27 వస్తుంది 37 కి చేస్తే గనక రిమైండర్ ఎంత వస్తుంది 3 వస్తుంది ఇవి ఇండివిజువల్ గా ఉన్నటువంటి రిమైండర్స్ మనం తర్వాత ఈ రిమైండర్స్ ని మనం కొన్ని మెర్జ్ చేసుకోవాలి కొన్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఈ 34 తో డివిజిబుల్ చేస్తున్నాం కాబట్టి దానికి దగ్గరగా వచ్చినటువంటి వాల్యూస్ దానికి దగ్గరగా వచ్చే విధంగా మల్టిప్లికేషన్ అనేది మనం చేసుకోవాలి దానికి దగ్గరగా అంటే ఇక్కడ 5 అండ్ 7 మల్టిప్లికేషన్ చేస్తే దగ్గరగా వస్తుంది 35 అట్లాగే 10 3 చేస్తే 30 వస్తుంది మిగతా రెండు ఎలాగో దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు అట్లా మనం మెర్జ్ చేసుకోవాలి మెర్జ్ చేస్తే ఇక్కడ 35 వచ్చింది 30 23 27 ఈ నాలుగింటికి కూడా ఇండివిజువల్ గా మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి డివిజిబుల్ చేయాలి రైట్ 34 తో దీనికి చేస్తే 1 వస్తుంది 30 కి 34 తో చేస్తే -4 వస్తుంది 23 కి చేస్తే -11 వస్తుంది 27 కి చేస్తే -7 అనేది ఇక్కడ రిమైండర్ రావడానికి అవకాశం ఉంది రైట్ ఇప్పుడు మళ్ళీ ఈ రెండు సందర్భాల్లో కూడా 34 కి ఏది దగ్గరగా వస్తే దాన్నే మల్టిప్లికేషన్ చేయాలి 11 ఇంటూ 7 చేసాం అనుకోండి 77 అవుతుంది పెద్ద వాల్యూ వస్తుంది కొద్దిగా ఇబ్బంది పడాలి అట్లా కాకుండా 4 ఏళ్ళు 28 34 దగ్గర ఉంటుందిగా కాబట్టి 7 ఇంటూ 4 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 7 ఇంటూ 4 28 అంటే +28 వచ్చింది ఇక్కడ -11 అనేది మిగిలింది రైట్ ఇప్పుడు 28 కి 34 తో చేస్తే -6 వస్తుంది ఇక్కడ ఇది -11 వస్తుంది టోటల్ గా లాస్ట్ కి రెండే మిగిలినాయి కాబట్టి ఇంకా ఫైనల్ ఇదే అవుతుంది అంటే 11 6 66 మరి 66 34 తో భాగిస్తే రిమైండర్ ఎంత 32 కాబట్టి టోటల్ గా ఈ వాల్యూ మొత్తానికి ఫైనల్ గా రిమైండర్ ఎంత వస్తుంది 32 వస్తుంది ఇట్లా మనం లెక్కని ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి మనం ఆ లెక్కని ఎట్లా మనం విడగొట్టగలిగితే అట్లా చేసుకోవాలి
ఇప్పుడు ఇక్కడ మనం 10 ఇంటూ 3తో గుణించాం కాబట్టి ఇట్లా వెళ్ళింది. మళ్ళీ వేరే దాంతో గుణించాం అనుకోండి, 7 3 21 అన్నాం అనుకోండి, 10 5 50 అన్నాం అనుకోండి, అప్పుడు లెక్క వేరే విధంగా ఉంటుంది. అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, మనం చేసే దాన్ని బట్టి లెక్క అనేది ఎంత తొందరగా వస్తుంది అన్నది ఇక్కడ కాన్సెప్ట్. కాకపోతే ఇదేదైతే ఇది ఉందో ప్రొసీజర్, దీన్ని ప్రకారం ఫాలో అయితే కనుక మనం రిమైండర్స్ ని ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. రైట్. దీనికి సంబంధించి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. దీనికి సంబంధించి ఇంకొక ప్రాబ్లం చూసినట్లయితే అది ఎట్లా ఉంది అంటే గనక 67 పవర్ 67 ప్లస్ 67, 67 పవర్ 67 ప్లస్ 67, దీనికి మనం 68 తో గనక భాగించినట్లయితే 68 తో భాగించినట్లయితే రిమైండర్ ఎంత వస్తుంది అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. రిమైండర్ ఎంత వస్తుంది అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. 67 పవర్ 67 ప్లస్ 67 అనే వాల్యూకి 68 తో డివిజిబుల్ చేసినట్లయితే రిమైండర్ ఎంత వస్తుంది అన్నది మనకి ఇక్కడ ప్రాబ్లం. రైట్. మరి దీన్ని ఎట్లా చేయాలి? 67 పవర్ 67 వాల్యూ కట్టాలి, దానికి 67 కలపాలి, ఈ టోటల్ గా వచ్చినటువంటి వాల్యూకి 68 తో డివిజిబుల్ చేసినట్లయితే ఎంతైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లా మనం చేయాలి. మరి అలా చేయాలి కంటే మనం ఎట్లా చేస్తాం? అట్లా చేయకుండా మనం ఎట్లా చేస్తామంటే రైట్, ఇందాక మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్పామో దాన్నే ఫాలో అవుతాం. రైట్. ఇక్కడ 67 పవర్ 67 అండి, 67 పవర్ 67. రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం గతంలో ఈ ఘాతాలు ఇస్తే గనక మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసాం రిమైండర్స్ చెప్పుకున్నాం. ఈ 7 పవర్ 67 ఏదైతే ఉందో, 7 పవర్ 67 ఏదైతే ఉందో దీనికి రిమైండర్ ఎంత ఇస్తే యూనిట్ డిజిట్ లో ఎంతైతే వస్తుందో దానికి మనం భాగించి చేసాం. అట్లా చేయొచ్చు. అట్లా కాకుండా ఇక్కడ ఇంకొక పద్ధతి పాటిద్దాం. రైట్. ఇక్కడ ఏముంది? ఎక్స్ ప్లస్ వై అని ఉంది. ఎక్స్ ప్లస్ వై బై 68. అంటే ఇక్కడ మనం గతంలో ఒక రిమైండర్ రూల్ అనేది ఒకటి చెప్పుకున్నాం. రిమైండర్ రూల్ అని చెప్పుకున్నా ఏంటి? ఇప్పుడు ఎక్స్ ప్లస్ వైకి 68 తో భాగించాలి. 68 తో భాగించినప్పుడు ఇండివిజువల్ గా దీనికి రిమైండర్ కట్టొచ్చు, ఇండివిజువల్ గా దీనికి రిమైండర్ కట్టొచ్చు. ఆ రెండు కలిపి మనం మళ్ళీ రిమైండర్ క్యాలిక్యులేట్ చేయాలి. అంతేనా? రైట్. అట్లాగే మల్టిప్లికేషన్ సంబంధించి చూసాము ఇందాక. 75 3 ఇంటూ 75 ఇంటూ తర్వాత 78 ఇంటూ ఇట్లా చూసాం. దీనికి ఏం చేసాం? దీనికి ఇండివిజువల్ గా రిమైండర్స్ క్యాలిక్యులేట్ చేసాం, ఆ తర్వాత వాటిని మల్టిప్లికేషన్ అనేది చేసాం. రైట్. ఇక్కడ ఇండివిజువల్ గా రిమైండర్ క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే యాడ్ చేస్తాం, ఇండివిజువల్ గా రిమైండర్ క్యాలిక్యులేట్ చేసి మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి. రైట్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 67 పవర్ 67 ఉంది. అంటే ఇక్కడ 67 లో ఎన్ని ఉన్నట్టు? 67 ఇంటూ 67 ఇంటూ 67 అప్ టు 67 టైమ్స్ వేయాలి. అవునా? రైట్. అట్లాగే ప్లస్ ఇక్కడ 67, దీని అంతటికి మనం 68 తో భాగించాలి. మరి 67 కి 68 తో భాగిస్తే ఎంత వస్తుంది రిమైండర్? ఇక్కడ -1 వస్తుంది. అంటే ఇట్లాంటి -1 ఎన్ని వస్తాయి? అండ్ సో ఆన్ 67 టైమ్స్ వస్తాయి. ఏంటి? -1 లో. అట్లాగే ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుంది? 67 అనేది మనకి ఇక్కడ మిగులుతుంది. రైట్. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే అంటే ఇక్కడ -1 వచ్చింది రిమైండర్, -1 అట్లాగే 67 -1 మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? -1 అనేది వస్తుంది. రైట్. ఎంత వస్తుంది? -1 వస్తుంది. అట్లాగే ఈ 67 కి 67 అంటే -1 ప్లస్ 67 ఎంత అయింది? ఇక్కడ 66 అయింది. -1 ప్లస్ 67 ఎంత వచ్చింది? 66 అయింది. 67 నుంచి ఒకటి పోతే 66. రైట్. ఇప్పుడు ఈ 66 కి మనం ఏం చేయాలి? 68 తో డివిజిబుల్ చేయాలి. 68 తో డివిజిబుల్ చేస్తే ఇక్కడ ఎంత రిమైండర్ వస్తుంది? 2 వస్తుంది. 68 తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుందండి? ఇక్కడ రిమైండర్ 66 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 66 వస్తుంది. అవునా? రైట్. 66 కి 68 తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 66 వస్తుంది. అంతకుమించి ఇంకేమైనా వస్తుందా? రాదు. ఇట్లా చేయాలి. లేదు మనం ఇక్కడ ఒక పద్ధతి పాటిద్దాం. రైట్. ఇక్కడ -1 ఉంది. రైట్. ఇట్లాగే 67 కి డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది? -1 వస్తుంది.
అంటే -1 ప్లస్ -1 ఎంత వచ్చింది ఇక్కడ రిమైండర్ -2 వచ్చింది. మరి రిమైండర్ -2 అంటే అర్థం ఏంటి? 68 తో భాగిస్తే 68 తో భాగిస్తే ఎంత వచ్చింది? రిమైండర్ -2 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది? -2 వచ్చింది. రిమైండర్ -2 అంటే అర్థం ఏంటి? 68 -2 అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 67 ఉన్నట్టు, సారీ 66 ఉన్నట్టు. అవునా? 68 కి రిమైండర్ -2 వచ్చింది అంటే 68 లో 2 పోతే 66 అంటే ఇక్కడ 66 ఉన్నట్టు. అంటే ఫైనల్ గా మనకు వచ్చేది ఎంత? 66. అంటే రిమైండర్ ఎంత ఉంది? 66 ఉంది. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలి. రైట్? ఒకసారి చూడండి. 67 పవర్ 67 ప్లస్ 67 బై 68. ఈ 68 కు ఈ పైన ఉన్న వాల్యూకి భాగించినట్లయితే రిమైండర్ ఎంత అని మనకు అడుగుతున్నాడు. ఇక్కడ 67 సార్లు రాయాలి. అట్లాగే రాసుకున్నాం. ఒక్కొక్క దానికి 68 తో భాగించినట్లయితే -1 రిమైండర్ అనేది వస్తుంది. అట్లాంటి 67 -1 లో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అయింది? -1 అయింది. రైట్? అట్లా ఇక్కడ 67 ఉంది కాబట్టి 67 -1 అంటే 66. 66 కి ఇప్పుడు 68 తో భాగించాలి. భాగిస్తే ఎంత రిమైండర్ వస్తుంది? 66 వస్తుంది. అంతేనా? ఇక్కడ 68 66 68 సున్నాల 0 రిమైండర్ ఎంత? 68. అట్లా రాసుకోవాలి. రైట్? లేదు ఇక్కడ 67 కలుపుకుని ఇక్కడే రిమైండర్ తీసుకుంటానంటే ఇదిగోండి ఇక్కడ -1 ఉంది. 67 68 తో డివిజిబుల్ చేస్తే -1 రిమైండర్ వస్తుంది. టోటల్ గా ఎంత వచ్చింది ఇక్కడ రిమైండర్? -2 వచ్చింది. -2 అంటే అర్థం ఏంటి? 68 1 జా 68 పడి ఇక్కడ రిమైండర్ -2 మిగలాలి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ -2 మిగలాలంటే ఈ పైన ఉండాలి 66 ఉండాలి. 66 ఉంటేనే -2 రిమైండర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫైనల్ గా వచ్చేది ఎంత? 66. కాబట్టి రిమైండర్ ఎంత? 66. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలి. 68 తో భాగించినప్పుడు రిమైండర్ -2 అంటే రిమైండర్ ఎంత? 66. రైటా? రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఇలాంటి సందర్భాలు వస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి నో ఇష్యూ ఏం లేదు. ఫైనల్ గా ఒకవేళ మైనస్ వాల్యూ వచ్చింది అనుకోండి, మైనస్ వాల్యూ వస్తే మనకి డౌట్ వస్తుంది. ఆ డౌట్ రాకుండా ఉండాలి. మైనస్ వాల్యూ వస్తే గనక మనకి డౌట్ రాకూడదు. ఇక్కడ ఎంత వచ్చింది రిమైండర్? -2 వచ్చింది. -2 రిమైండర్ వచ్చిందండి. -2 రిమైండర్ వచ్చింది. -2 రిమైండర్ అంటే మీనింగ్ ఏంటి? 68 తో భాగించినప్పుడు -2 రిమైండర్ అంటే 68 తో డివిజిబుల్ చేసినప్పుడు -2 రిమైండర్ అంటే రిమైండర్ ఎంత? 68 - 2 = 62 అని అర్థం. సారీ 66 అని అర్థం. ఒకవేళ 75 తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ -3 వచ్చింది అన్నాం అనుకోండి. రిమైండర్ -3 వచ్చింది అన్నాం అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 65 - 3 సారీ 75 - 3 72 అనేది ఇక్కడ మనకి రిమైండర్ అనేది వస్తుంది. రైట్? అట్లాగే ఇక్కడ 89 ఉంది. 89 తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ అనేది -6 వచ్చింది అనుకోండి. -6 వచ్చింది అంటే ఇక్కడ ఫైనల్ గా మన రిమైండర్ ఎంత ఉన్నట్టు? 89 నుంచి 6 తీసుకున్నట్లయితే 83 ఉంటుంది. ఈ 83 అనేది మనకి రిమైండర్ కింద లెక్క. ఇక్కడ మైనస్ వాల్యూస్ వస్తాయి కనుక ఈ రూల్ పాటించాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఎలాగో -1 + 6 ప్లస్ వచ్చింది కాబట్టి వేసేసాం. ఒకవేళ ఇక్కడ కూడా -1 తీసుకుంటే పరిస్థితి ఏంటి? -2 రిమైండర్. -2 రిమైండర్ అంటే 68 - 2 = 68. ఇట్లా మనం రిమైండర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి. అంతేగాని లెక్క మొత్తాన్ని మనం చేసుకోకూడదు. అట్లాగని ఏదో పెద్దగా ఉందని చెప్పి దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం అయితే లేదు. రైట్? ఇక మీదట ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా రిమైండర్స్ మనం ఈ రెండు పద్ధతులు ఏవైతున్నా వాటి ప్రకారం ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. 42573 42573 స్టార్ 42573 స్టార్ అనే నెంబర్ అనేది ఎన్ని అంకెల సంఖ్య? 6 అంకెల సంఖ్య అండి. 6 డిజిట్ నెంబర్ అండి. ఇది 6 డిజిట్ నెంబర్. ఈ 6 డిజిట్ నెంబర్ అనేది 72 తో డివిజిబుల్ చేసినట్లయితే, సారీ 72 తో డివిజిబుల్ అవ్వాలి అంటే గనక, 72 తో డివిజిబుల్ అవ్వాలంటే గనక ఈ స్టార్ వాల్యూ ఎంత అని మనకి ఇక్కడ అడిగాడు క్వశ్చన్. స్టార్ వాల్యూ ఎంత అని మనకి
అడుగుతున్నాడు. ఇట్లాంటి లెక్క ఇచ్చినప్పుడు మళ్ళీ మనం 72తో యాక్చువల్గా మొత్తానికి భాగిస్తే లెక్క వస్తుంది, అప్పుడు కూడా తొందరగానే వస్తుంది. కాకపోతే అట్లా కాకుండా ఇంకా సింపుల్ గా చేయడం ఎట్లా? ఇంకా సింపుల్ గా చేయాలంటే ఇక్కడ మనం ఫాలోవుడ్ ఆప్షన్స్ అండి, ఆప్షన్స్ బట్టి ఫాలో అవ్వాలి, ఆప్షన్స్ బట్టి ఫాలో అవ్వాలి. ఇక్కడ ఆప్షన్స్ అనేవి A = 4 ఇచ్చాడు, B = 5 ఇచ్చాడు, C = 6 ఇచ్చాడు, D = 7 ఇచ్చాడు, అట్లాగే E = 8 ఇచ్చాడు. ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు కూడా, ఒక 5 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇచ్చి ఈ స్టార్ వాల్యూ ఎంత 42573 స్టార్ అనే ఒక 6 అంకెల సంఖ్యకు 6 డిజిట్ నెంబర్ కి 72తో డివిజిబుల్ అవ్వాలి అంటే గనక ఈ స్టార్ లో మనం వేయాల్సిన వాల్యూ ఎంత అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. రైట్, ఇక్కడ ఆప్షన్ లో ఇచ్చాడు 4, 5, 6, 7, 8 ఇచ్చి ఏంటి అని అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ మనం రైట్ యాక్చువల్ గా 72 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 72నే కాదు, ఏ సంఖ్య యొక్క డివిజిబిలిటీ రూల్ అయినా మనకు ఒక్కటే. ఏంటది? దాని యొక్క కారణాంకాలు ఏవైతే ఉన్నాయో, డివైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ కారణాంకాల చేత ఏదైతే మన సంఖ్య భాగింపబడాలో ఆ సంఖ్యకి ప్రతి కారణాంకము కూడా భాగించబడాలి. భాగించబడితే ఈ సంఖ్య అనేది భాగించబడినట్టే, అవునా? రైట్, ఇక్కడ ఈ సంఖ్యకి 72 భాగింపబడాలి అంటే కనుక ఈ 72 యొక్క కారణాంకాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాంకాలన్నీ కూడా మనకి దీనికి భాగింపబడాలి. కారణాంకాలన్నీ కూడా భాగింపబడాలి, అప్పుడే మనకు అది భాగింపబడుతుంది. రైట్, ఇక్కడ 72 తాలూకా కారణాంకాలు ఏమున్నాయి? 72 అంటే దీన్ని 2³ × 3² కింద రాయచ్చు. రైటా, 2³ × 3² కింద రాయచ్చు. మొత్తానికి దీని కారణాంకాలు ఎన్ని ఉన్నట్టు? 3 + 1 × 2 + 1 అంటే దీని కారణాంకాలు 3 + 1 × 2 + 1 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 4 మూల 12 కారణాంకాలు ఉంటాయి 72కి. ఎన్ని ఉంటాయి? 12 కారణాంకాలు. మనం కొన్ని కారణాంకాలు ఒకసారి రాసుకుందాం. చూసినట్టయితే 2 ఉంటుంది, 2 ఉంటుందా? 2³ ఉంది, 2² ఉంది, 4 ఉంది, 2³ 8 ఉంది, 2 3 6 ఉంది, 3 3 9 ఉంది. 9 ఉందా? రైట్, అట్లాగే మనకి 3 కూడా ఉంది, మినిమం ఇవి సరిపోతాయండి. ఇవి సరిపోతాయి. ఎందుకు సరిపోతాయి అంటే తర్వాత వచ్చే కారణాంకాలన్నీ కూడా 3 తోని 2 తోని డివిజిబుల్ అయ్యేవే ఉంటాయి, అంతేనా? లేదా 3, 2, 4 తో గాని నెక్స్ట్ వచ్చేవి ఏమున్నాయి? నెక్స్ట్ 12 రావడానికి అవకాశం ఉంటుంది. 12 వస్తే కనుక 4 మూల 12 రాయొచ్చు, 6 నెలల్లో 12 రాయొచ్చు. కాబట్టి 12 వేసుకోవాల్సిన పనిలా. అట్లాగే 36 రావచ్చు. 36 వస్తే 9 4 36, 9 4 36, కాబట్టి 36ను కూడా విస్మరించవచ్చు. అట్లాగా కారణాంకాలు ఉంటాయి. రైట్, ఇప్పుడు ఫైనల్ గా ఇవి మనకి తక్కువగా వచ్చినటువంటి కారణాంకాలు. మరి ఇక్కడ స్టార్ రావాలి, ఈ స్టార్ దగ్గర వాల్యూ కావాలి. రైటా, అంటే ఈ 72 ఏమవ్వాలి? 3 తో డివిజిబుల్ అవ్వాలి, 2 తో అవ్వాలి, 4 తో అవ్వాలి, 8 తో అవ్వాలి, 6 తో అవ్వాలి, 9 తో అట్లాగూ డివిజిబుల్ అనేది అవ్వాలి. రైట్ అవ్వాలి. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ 2 తీసుకుందాం. మరి 2 తో డివిజిబుల్ అవ్వాలంటే అర్థం ఏంటి? 2 తో అవ్వాలంటే అది ఏమవ్వాలి? ముందు సరిసంఖ్య అయి ఉండాలి. సరిసంఖ్య కాకపోతే 2 తో డివిజిబుల్ అవుతుందండి? అవ్వదు. 72 తో అవ్వాలంటే ఫస్ట్ సరిసంఖ్య అవ్వాలి. కాబట్టి 5 కాదు 7 కూడా కాదు అని మనం తేల్చేసాం. రైటా, 5 కాదు 7 కాదు అని తేల్చాం. రైట్, ఇక్కడ 4 ఉన్న పర్లా, 6 ఉన్న పర్లా, 8 ఉన్న పర్లా ఇది 2 తో డివిజిబుల్ అనేది అవుతుంది. అవుతుందా? అవుతుంది. రైట్, ఇక్కడ 3 చూద్దాం. 3 చూడాలంటే ఏం చేయాలి? సంఖ్యలో అంకెలన్నీ కలపాలి. ఆ కలిపిన సంఖ్య 3 తో డివిజిబుల్ అయితే కనుక అది 3 తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇవన్నీ కలపాలి కదా, ఇవన్నీ కలిపితే మళ్ళీ మనకి కష్టం అవుతుంది. కాబట్టి కలపచ్చు కానీ కష్టం అవుతుంది. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 4 ఉంది. 4 తో డివిజిబుల్ అవ్వాలి. మరి 4 తో డివిజిబుల్ అవ్వాలంటే అర్థం ఏంటి? ఈ చివరి 2 అంకెలు ఏవైతే ఉన్నాయో అవి 4 తో డివిజిబుల్ అవ్వాలి. రైట్, ఇక్కడ 3 ఉంది. ఇప్పుడు స్టార్ ప్లేస్ లో ఉన్న వాల్యూ మనం కట్టాలి. ఏమవుతుంది? స్టార్ ప్లేస్ లో
4 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు. అంటే 34 గాని, 36 గాని, 38 గాని. ఈ మూడింట్లో 4తో తెగేది ఏది? 4 9 36. ఇది తెగుతుందండి. 4 9 36 అనేది మనకి డివిజిబుల్ బై 4. మరి ఇప్పుడు 72 దీనికి డివిజిబుల్ చేయాలి అంటే కనుక దీని యొక్క కారణాంకమైనటువంటి ఈ 4 కూడా దీనికి డివిజిబుల్ చేయాలి. అవునా? అదే మన కాన్సెప్ట్. డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుందంటే 72 యొక్క కారణాంకాలన్నీ కూడా దీనికి భాగించినట్లయితే ఆ 72 అనేది మనకి దీనికి భాగింపబడుతుంది అని చెప్పాం. మరి 72 యొక్క కారణాంకం 2 గురించి చూసినట్లయితే ఈ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు 4 నుంచి చూద్దాం. 4 గురించి చూస్తే ఏమైంది? ఒక్క 6 ఒకటే సాటిస్ఫై చేస్తుంది. 6 ఉంటేనే 4 తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ కంపల్సరీ 4 తో డివిజిబుల్ అవ్వాల్సిందే. ఎందుకు? 4 తో డివిజిబుల్ అవ్వకపోతే ఇది కాదు. కాబట్టి కంపల్సరీ 4 ని సాటిస్ఫై చేయాలి. కంపల్సరీ 4 ని సాటిస్ఫై చేయాలంటే కంపల్సరీ ఇక్కడ 6 ఉండాలి. 4 ఉన్నా 8 ఉన్నా 4 తో సాటిస్ఫాక్షన్ అవ్వదు. కాబట్టి ఇక్కడ 6 ఉండాలి. 36 అవ్వాలి. 4 9 36 అంటే 4 ఎలిమినేట్ అయిపోయింది, 8 కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఈ రెండు 4ని సాటిస్ఫై చేయాల. 4ని సాటిస్ఫై చేయలేదంటే 72ను కూడా సాటిస్ఫై చేయదు. కాబట్టి ఫైనల్ గా మిగిలింది ఏంటి? 6. అంటే స్టార్ ప్లేస్ లో ఏమొస్తుంది? 6 వస్తుంది. అంతే. ఇంకా మిగతా అన్ని చేయాల్సిన అవసరం లేదు. అయిపోయింది. ఇక్కడే మనం డిసైడ్ అయిపోయాం. ఎట్లా డిసైడ్ అయ్యామంటే ఫాలోవుడ్ బై ఆప్షన్స్. ఆప్షన్స్ లో ఏవైతే ఇచ్చాడో వాటిని ఒక్కసారి గమనించి అవసరం లేనివి ఎలిమినేట్ కావలసినవన్నీ మనం ఎలిమినేట్ చేసుకుంటూ పోతే రిమైనింగ్ ఏదైతే మిగిలిందో అదే మనకి ఫైనల్ గా వచ్చేటువంటి ఆన్సర్. రైటా? సింపుల్ గా ఉంది కదా. ఒక్కసారి చూడండి. 4 2 5 7 3 అండ్ స్టార్ ఇట్లాంటి 6 డిజిట్ నెంబర్ ఇచ్చి 72 తో డివిజిబుల్ అయితే గనక 72 తో డివిజిబుల్ అవ్వాలంటే గనక స్టార్ యొక్క వాల్యూ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైటా? రైట్. ఇక్కడ ఒక డివిజిబిలిటీ రూల్ మనకేంటి? ఒక సంఖ్యకు ఒక సంఖ్య భాగించాలి అంటే గనక ఆ భాగించినటువంటి సంఖ్య ఆ డివైజర్ ఏదైతే ఉందో డివైజర్ యొక్క కారణాంకాలన్నీ కూడా ఈ డివిడెండ్ కి భాగింపబడాలి. అప్పుడే ఆ డివైజర్ అనేది భాగింపబడుతుంది. అంటే దీని యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 2 అవ్వచ్చు, 3 ఉంది, 4 ఉంది, 8 ఉంది, 6 ఉంది, 9 ఉంది, ఇట్లా ఉన్నాయి. కానీ తక్కువలో తక్కువ తీసుకుందాం. ఇవి తీసుకున్నాం. వీటిని ఒకసారి చెక్ చేయాలి. ఆప్షన్స్ బట్టి ఆప్షన్స్ ఏమున్నాయి? 4 5 6 7 8 ఇచ్చాడు. ఫస్ట్ 2 తో అవ్వాలి. 2 తో అవ్వాలంటే ఇది ఏమవ్వాలి? సరి సంఖ్య అవ్వాలి. అంటే 5 అవ్వకూడదు, 7 అవ్వకూడదు. తర్వాత 4 తో అవ్వాలి. 4 తో అవ్వాలంటే మీనింగ్ ఏంటి? ఈ చివరి రెండు 4 తో భాగింపబడాలి. అంటే 30 పక్కన మిగతా 3 ఆప్షన్స్ 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది. 34 గాని, 36 గాని, 38 గాని అవకాశం అవ్వాలి. మరి 4 తో భాగించబడాలంటే 36 ఒక్కటే సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి అది మనకి ఆన్సర్ అనేది అవడానికి అవకాశం ఉంటుంది. మిగతావి ఎలిమినేట్ చేయాలి. రైట్. ఒకసారి 3 తీసుకుందాం. 3తోనే మనం పాటిద్దాం. రైట్. 3తో చూసినట్లయితే ఏమవ్వాలి? ఈ సంఖ్యలోని అంకెల మొత్తం 3తో డివిజిబుల్ అవ్వాలి. సంఖ్యలోని అంకెల మొత్తం 3తో డివిజిబుల్ అవ్వాలంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 4 + 2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 + 5 అనేది 11 అవుతుంది. 11 + 7 అనేది 18 అవుతుంది. 18 + 3 ఎంత అవుతుంది? ఇక్కడ 21 అవుతుంది. 21 ప్లస్ ఇంకా స్టార్ ఉంది. 21 ప్లస్ స్టార్ ఉంది. ఇప్పుడు ఈ సంఖ్య 3తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. 21 ప్లస్ స్టార్ బై 3. 21 ప్లస్ స్టార్ బై 3 అంటే అర్థం ఏంటి? ఇక్కడ 3 ఏళ్ల 21 తెగిందండి. 3 ఏళ్ల 21 తెగిపోయిందా? తెగిపోయింది. తెగిన తర్వాత మళ్ళీ స్టార్ ఉంది కాబట్టి 3 8 చూడాలి. 3 8 ఎంత అవుతుంది? ఇక్కడ 8 3 24 అవుతుంది. 8 3 24 అవుతుంది. అంటే ఇక్కడ 3 ఉన్నా తెగుతుంది. 3 ఉంటే తెగుతుంది. కానీ ఆప్షన్ లో 3 ఉందా? ఇక్కడ 4 6 8 మనకు మిగిలినాయి. ఆప్షన్ లో 3 అనేది లేదు. కాబట్టి 3 కూడా మనకు అవసరం లేదు. మళ్ళీ ఇంకెంత కావాలి? 3 9 27 అవ్వాలి. అంటే ఇంకొక 3 రావాలి. ఇక్కడ ఎంత రావాలి? ఇంకొక 3. అంటే ఇక్కడ 6 రావాలి. 6 వస్తే ఎంత అవుతుంది? 21 + 6 27. అంటే 3 9 27 తగ్గుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 6 రావాలి. ఫైనల్ గా వచ్చేది ఇక్కడ 3తో ఇది భాగించబడాలంటే ఎంత రావాలి? 6 రావాలి. అంటే మనకి ఇక్కడ 6 అనేది
ఆన్సర్ అవుతుంది. మిగతా 3 కూడా మనం ఎలిమినేట్ చేయాలి. అంతేనా? చూడండి 3తో చూసినా వచ్చిందా? అట్లా మనం చేయాలి. 3తో చూసాం, 4తో చూసాం, ఎట్లాగైనా చూసుకోవచ్చు. చూసి మనకి అవసరం లేనివన్నీ ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ ఏదైతే మిగిలిందో అదే మనకి ఇక్కడ ఫైనల్ గా ఆన్సర్ కింద చెప్పాలి. రైటా? రైట్. ఈ నంబర్ సిస్టమ్ సంబంధించి ఇంకా ఏమొస్తాయి అంటే గనక మనకి శ్రేణులు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదండి. శ్రేణులు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ నుంచి మనకి కొన్ని క్వశ్చన్లు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ శ్రేణులు కాన్సెప్ట్ ఏంటి? శ్రేణుల కాన్సెప్ట్ ఏంటి అంటే నార్మల్ గా మనకి అంకశ్రేణి ఒకటి ఉందండి. అంకశ్రేణి ఉంది, అట్లాగే గుణశ్రేణి, ఇట్లాంటి 2 శ్రేణులు ఉన్నాయి. అట్లాగే హరాత్మక శ్రేణి ఉంది. హరాత్మక శ్రేణి మొత్తం 3 రకాల శ్రేణులు అనేవి ఉన్నాయండి. 3 రకాల శ్రేణులు వరుసలు అనేవి ఉన్నాయి. ఈ 3 నుంచి మనకి ఇది అవసరం లేదు. ఇది అంకశ్రేణి యొక్క విలోమం కాబట్టి దాన్ని రివర్స్ చేసి అంకశ్రేణిలో ఏవైతే మన ఫార్ములాస్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి లెక్కని సాల్వ్ చేసి ఫైనల్ గా మళ్ళీ దాన్ని విలోమం చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. రైట్. మరి ఈ 2 చూసినట్లయితే అంకశ్రేణి అంటే ఏంటి, గుణశ్రేణి అంటే ఏంటి? అంకశ్రేణి అంటే ఆ శ్రేణులో వరుస సంఖ్యల మధ్య భేదం అనేది ఈక్వల్ గా ఉంటే గనక అది అంకశ్రేణిలో ఉన్నట్టు. అంటే ఇక్కడ ఒక శ్రేణి ఉంది. రైట్. ఒక 1 2 3 4 5 6 7 ఇది ఇన్ఫైనిట్ అనే ఒక సహజ సంఖ్యా సమితి తీసుకున్నాం. అదేంటిది? నేచురల్ నెంబర్స్, సహజ సంఖ్యా సమితి. మరి సహజ సంఖ్యా సమితిలో ముందున్న సంఖ్యకి తర్వాత ఉన్న సంఖ్యకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఇక్కడ ప్రతి దాని దగ్గర వరుసగా ఉన్నటువంటి 2 సంఖ్యల మధ్య భేదం అనేది సమానంగా ఉంటే, ఒక శ్రేణిలో వరుస సంఖ్యల మధ్య భేదం అనేది ఈక్వల్ గా ఉంటే అది మనకి అంక శ్రేణి కింద వస్తుంది. అంటే ఇక్కడ భేదం 1 1 1 వచ్చింది కాబట్టి అది అంక శ్రేణి అని పిలుస్తాం. రైటా? రైట్. అట్లాగే దీంట్లోకి వచ్చినట్లయితే గనక ఇక్కడ వరుస సంఖ్యల మధ్య భేదం కాదండి. వరుస సంఖ్యల మధ్య భేదం కాదు. వరుస సంఖ్యలని భాగించినట్లయితే, డివిజిబుల్ చేసినట్లయితే మనకు అక్కడ కోషియంట్ అనేది ఈక్వల్ గా రావాలి. భాగఫలం అనేది ఈక్వల్ గా రావాలి. రైటా? రైట్. భాగఫలం అనేది ఈక్వల్ గా రావాలి. తీసుకుందాం. ఒక సరి సంఖ్యా సమితి తీసుకుందాం. ఇదేంటిది? సరి సంఖ్యా సమితి. సరి సంఖ్యా సమితి తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ 2 భాగిస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఈ రెండింటిని భాగిస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 1/2 వస్తుంది. ఈ 2 భాగిస్తే ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. ఈ 2 భాగిస్తే ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. ఇట్లా ప్రతి దాని దగ్గర కూడా భాగించుకుంటా పోతే మనకి ఈక్వల్ గా 1/2 1/2 1/2 అనేది వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సంఖ్యలు ఎందులో ఉన్నాయంటే మనం గుణశ్రేణిలో ఉన్నాయి అని మాట్లాడతాం. రైట్. ఏమంటాం అండి? గుణశ్రేణిలో ఉన్నాయి అంటాం. రైటా? రైట్. రైట్. ఈ అంక శ్రేణిలో ముందున్న సంఖ్యకి వెనుకున్న సంఖ్యకి మధ్య భేదం ఈక్వల్ గా ఏదైతే ఉందో దాన్ని పదాంతరము అని చదువుతామండి. పదాంతరము అని చదువుతాం. అంటే ఇక్కడ పదాంతరం ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టండి. 1 ఉంది. దాన్ని ఏమని పిలుస్తామంటే మనం డి అని చదువుతాం. ఇంగ్లీష్ లో మనం కామన్ డిఫరెన్స్ అని చెప్తామండి. కామన్ డిఫరెన్స్ అని చదువుతాం. దాన్ని డి తో మనం చూపిస్తాం. అంటే ఈ మధ్య భేదం 1 - 2 అంటే 1, 2 నుంచి 3 అయితే 1,
3 నుంచి 4 తీస్తే 1, 4 నుంచి 5 తీస్తే 1. అది మనకి ఇక్కడ డి పదాంతరం అని చదువుతాం. ఈ గుణశ్రేణికి సంబంధించి ఈ డివిజిబుల్ చేసినట్లయితే ఏదైతే వాల్యూ వస్తుందో ఈక్వల్ గా దాన్ని మనం కామన్ రేషియో అని పిలుస్తాం. కామన్ రేషియో, సామాన్య నిష్పత్తి, సామాన్య నిష్పత్తి అని చదువుతాం. సామాన్య నిష్పత్తి అంటే కామన్ రేషియో, కామన్ రేషియో. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 1/2 ఉందండి. ప్రతి దాని దగ్గర ఎంత ఉంది? ఇక్కడ భాగిస్తే వచ్చినటువంటి తేడా 1/2 వస్తుంది. అది మనకి కామన్ డిఫరెన్స్, సారీ కామన్ రేషియో, సాధారణ నిష్పత్తి, సామాన్య నిష్పత్తి అని పిలుస్తుంది. దీన్ని ఆర్ తో మనం సూచించడం జరుగుతుంది. ఆర్ తో మనం సూచించడం జరుగుతుంది. రైట్, ఇందులో మనం డి అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటో తెలిసింది. అట్లాగే ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నటువంటి పదాన్ని ఏమని పిలుస్తామంటే రెండింట్లో కూడా మొదటి పదం అని చదువుతాం. మొదటి పదం అంటే ఫస్ట్ లెటర్, మొదటి పదం అని పిలుస్తాం. దీన్ని ఏతో సూచిస్తాం. ఈ శ్రేణిలో, అంక శ్రేణిలో పైన మనం ఉదాహరణగా తీసుకున్న దాంట్లో ఏ విలువ ఎంత ఉంది? 1 ఉంది. అట్లాగే గుణశ్రేణికి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దాంట్లో ఏ విలువ ఎంత ఉందంటే 2 ఉంది. దాంట్లో ఎంత ఉంది? 2 ఉంది. ఇదేమో మొదటి పదం అంక శ్రేణికి సంబంధించి ఎగ్జాంపుల్ లో వచ్చింది. ఇది రెండింటిని మనం ఏతోనే సూచిస్తాం. అక్కడ ఏ అయినా చదువుతాం, ఇక్కడ ఏ అయినా చదువుతాం. కాకపోతే ఈ శ్రేణిలో 1 వచ్చింది, ఈ శ్రేణిలో ఏ అంత 2 వచ్చింది. లాస్ట్ లో ఉన్నది, ఆ శ్రేణికి ఎండ్ లో ఉన్నది ఏమనిపోతాం అంటే చివరి పదం. ఈ చివరి పదాన్ని మనం ఎన్నవ పదం అని చదువుతాం. ఎన్నవ పదము లేదా చివరి పదం, లాస్ట్ డిజిట్. దీన్నే మనం ఎన్ అని పిలుస్తాం. అట్లాగే చివరి పదం ఎన్ కాదండి, ఎన్నవ పదం ఎంత ఉన్నట్టు ఇక్కడ ఎల్ అని పిలుస్తామండి. ఎల్లవ పదం ఏంటది? ఎల్. చివరి పదం ఎల్ అని మనం చదువుతాం. ఇది ఎల్ అంటే అర్థం ఏంటి? ఎన్నవ పదం. చివరి పదం అనేది ఎల్ గా మనం చదువుతాం. రైట్, ఇది అంకశ్రేణి గుణశ్రేణి తాలూకా డిస్క్రిప్షన్. అంకశ్రేణి అంటే మీనింగ్ ఏంటి? ఒక శ్రేణిలో, ఒక వరుసలో వరుస 2 పదాల మధ్య ఉన్నటువంటి భేదం సమానంగా ఉంటే దాన్ని అంకశ్రేణి అని పిలుస్తాం. వరుస 2 పదాలను భాగించినట్లయితే వచ్చినటువంటి వాల్యూ అనేది ఈక్వల్ గా ఉంటే, డివిజిబుల్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ అనేది ఈక్వల్ గా ఉంటే దాన్ని మనం గుణశ్రేణి అని పిలుస్తాం. ఇక్కడ ఉన్నటువంటి భేదాన్ని మనం పదాంతరము లేదా కామన్ డిఫరెన్స్ అంటాం, డీతో సూచిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి భేదాన్ని కామన్ రేషియో లేదా సామాన్య నిష్పత్తి, దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ అని మనం ఇక్కడ చదువుతాం. రైట్, రెండిట్లో కూడా మొదటి పదం, తొలి పదం ఏదైతే ఉందో దాన్ని ఏ అనే చదువుతాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో ఏ1 ఉంది, ఈ ఎగ్జాంపుల్ లో ఏ2 వచ్చింది. ఒక్కొక్క ఎగ్జాంపుల్ బట్టి ఏ విలువ అనేది మారడానికి అవకాశం ఉంటుంది. రైట్, అట్లాగే ఇక్కడ చివరి పదాన్ని మనం ఎల్తో సూచిస్తాం. రైట్, దీంట్లో ఈ అంక శ్రేణికి సంబంధించి గుణశ్రేణికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. వాటి యొక్క వాల్యూస్ కొనుక్కునే విధానం ఒకసారి చూద్దాం. రైట్, ఈ అంక శ్రేణికి సంబంధించి ఫార్ములాస్ ఏమొస్తాయి ఏంటి అన్నదా ఒక్కసారి మనం గమనించినట్లయితే, రైట్, ఇక్కడ తొలి పదం ఏమన్నాం? ఏ అన్నాం. ఏ వస్తువు సువాని వెళ్తుంది. లాస్ట్ పదం ఏమన్నాం? ఎల్ అన్నాం. ఏకి ఏ పక్కన ఉన్నటువంటి పదానికి మధ్యలో ఉన్నటువంటి తేడా మనం ఆర్ అన్నాం. అంటే రెండవ పదం ఏమొస్తుంది? ఏ ప్లస్ ఆర్ వస్తుంది. అవునా? రైట్, మూడవ పదం ఏమొస్తుంది? ఏ ప్లస్ 2r వస్తుంది. అవునా? రైట్, ఇక్కడ మొదటి పదం ఏ అయితే రెండవ పదం ఏమవుతుంది? ఏ ప్లస్ ఆర్ అవుతుంది. రెండవ పదం ఏ ప్లస్ 2r అవుతుంది. మరి ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? రెండవ పదం ఏమో ఏ ప్లస్ ఆర్, మూడవ పదం ఏమో ఏ ప్లస్ 2r. మరి ఎన్నవ పదం ఏమవుతుంది? ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఆర్ అవుతుంది. ఇది ఎన్నవ పదము లేదా చివరి పదము. ఎన్నవ పదము లేదా చివరి పదం ఏమవుతుంది? సారీ, ఇక్కడ డి అండి. డి ఇది ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, డి కదా. రైట్, ఇక్కడ చూస్తే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. రైటా? రైట్, ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాను మనం కంటెత్త పెట్టుకోవాలి. చివరి పదము ఇక్కడ చూడండి,
ఫస్ట్ పదం ఏమో ఏ అయింది, రెండవ పదం ఏమవుతుంది, మొదటి పదానికి పదాంతరం కలిపితే రెండవ పదం వస్తుంది. అంటే ఏకి పదాంతరం కలపాలి, కామన్ డిఫరెన్స్ అనేది కలపాలి. కామన్ డిఫరెన్స్ ఎంత, మనం డీతో సూచిస్తాం. కామన్ డిఫరెన్స్ ని డీతో సూచిస్తాం. అంటే మొదటి పదానికి డి కలిపితే రెండవ పదం వస్తుంది, రెండవ పదానికి డి కలిపితే దీనికి డి కలిపితే మూడవ పదం వస్తుంది. అంటే ఏ ప్లస్ 2d. నెక్స్ట్ వచ్చేది ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d. ఆరవ పదం ఏ ప్లస్ 5d, ఏడవ పదం ఏ ప్లస్ 6d. అట్లాగే ఎన్నవ పదం ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి ఇక్కడ అంటే, ఇందులో 12వ పదం ఎంత, 12వ పదం ఎంత అంటే ఏ రాయాలి, ఏ ప్లస్ 11d అని రాయాలి. 25వ పదం ఎంత అంటే ఏ రాయాలి, ఏ ప్లస్ 24d. ఒకటి తగ్గించుకుంటా పోవాలి. అదే మనకి ఇక్కడ వచ్చింది. ఎన్నవ పదం ఎంత ఎంత వచ్చింది, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. రైటా, రైట్. అది ఇక్కడ ఎన్నవ పదానికి సూత్రం. రైట్. అట్లాగే ఎన్ పదాల మొత్తము అంటే ఇక్కడ 1 నుంచి ఇన్ఫైనిటీ వరకు ఏదైతే సిరీస్ ఉందో ఆ సిరీస్ లో అన్ని కూడితే ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైటా, రైట్. ఒక్కసారి చూద్దాం. రైట్, ఇక్కడ ఈ 3 పదాలు, ఫస్ట్ 2 పదాలు తీసుకుందాం. మొదటి పదము రెండవ పదము కలిపితే ఎంత వస్తుంది, 2a ప్లస్ డి వస్తుందా. శ్రేణిలో 3 పదాలు ఉన్నాయనుకోండి, ఏ ప్లస్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d ఉంది. 3 పదాలు కలిపితే ఎంత వస్తుంది, 3 పదాల మొత్తము ఎంత వస్తుంది ఇక్కడ, 3a ప్లస్ 3 పదాలు కలిపితే కనుక 3a ప్లస్ ఇక్కడ 3d వస్తుందండి. 3 పదాల ఫలితం ఎంత వస్తుంది, 3a ప్లస్ 3d వస్తుంది. రైట్. అట్లాగే 4 పదాలు కలిపాం అంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d కలిపాం. కలిపితే 4 పదాలు కలిపితే ఎంత అవుతుంది, ఇక్కడ ఏ మొత్తం ఇక్కడ 4 ఏలు ఉన్నాయి, 4a ప్లస్ ఇక్కడ డీని కలిపితే ఎంత వస్తుంది, ఇక్కడ 3 ప్లస్ 3 అంటే 6d వస్తుందండి. ఇక్కడ ఎంత వస్తుంది, 6d. రైట్. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ రెండవ పదం 2 పదాల మొత్తానికి ఏమో 2a వస్తుంది, 3 పదాల మొత్తం కలిపితే 3a వచ్చింది, 4 పదాల మొత్తం కలిపితే 4a వచ్చింది. అంటే ఏకి ఏదైతే ఉందో అది ఎన్ని పదాల మొత్తం అయితే అది కామన్ గా ఉంది. నెక్స్ట్ ఉన్నది ఏమైంది, 2 పదాలు కలిపితేమో డి వచ్చింది, 3 పదాలు కలిపితేనేమో 2d వచ్చింది, 4 పదాలు కలిపితేమో 6d వచ్చింది. రైటా. మరి ఇక్కడ 5 పదాలు కలిపితే ఎంత అవుతుంది, d ప్లస్ 2d ప్లస్ 3d ప్లస్ 4d. అంటే 6d ప్లస్ 4d కలిపితే ఎంత వస్తుంది, ఇక్కడ 10d వస్తుంది. 10d వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 5 పదాలు మొత్తం అండి. 5 పదాల మొత్తం అంటే 5a ప్లస్ 10d. మరి ఇదంతా ఒక్కసారి గమనించినట్లయితే n పదాల మొత్తము, n పదాల మొత్తానికి సూత్రం కావాలి. n పదాల మొత్తం మరి n పదాల మొత్తానికి సూత్రం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది n పదాల మొత్తానికి మనకు కావాలంటే సూత్రం. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అనేది మనకి ఇక్కడ n పదాల మొత్తానికి సూత్రం అవుతుందండి. దీన్ని బేస్ చేసుకుంటా పోతే మనం దీన్ని రాసాం, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది n పదాల మొత్తానికి సూత్రం. రైట్. ఇక్కడ గమనించారా, 1వ పదం ఏ, 2వ పదం ఏ ప్లస్ డి, 3వ పదం ఏ ప్లస్ 2d, nవ పదం ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది ఒక సూత్రం. n పదాల మొత్తానికి సూత్రం
n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఈ సూత్రం మనకి ఉపయోగపడుతుంది, కానీ దీనికంటే బాగా ఉపయోగపడినటువంటి n పదాల మొత్తానికి ఇంకొక సూత్రం. n పదాల మొత్తానికి దానికంటే బాగా ఉపయోగపడేది n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అండి. n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అంటే ఇక్కడ n అనేది ఎన్ని పదాలు ఉన్నాయో ఆ పదాల సంఖ్య, a అనేది ఫస్ట్ లెటర్, l అనేది చివరి పదము. ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. n/2 ఇంటూ a ప్లస్ అనేది మనం నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బాగా యూజ్ అవుతుంది. ఇది మైండ్ లో పెట్టుకోవాలి. రైట్ ఇక్కడ ఈ సూత్రాలు మనకి గుర్తుంటే సరిపోతుంది ఈ నంబర్ సిస్టమ్ సంబంధించి నెక్స్ట్ వస్తున్న ప్రాబ్లం చేయడానికి. రైట్ ఒకసారి చూడండి. n వ పదానికి సూత్రం a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. n పదాల మొత్తానికి సూత్రం n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. రైట్ అట్లాగే n పదాల మొత్తానికి సూత్రం n/2 ఇంటూ a ప్లస్ ఎల్. n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఈ మూడు సూత్రాలు అనేవి మన మైండ్ లో ఉండాలి. ఈ మూడు సూత్రాలు మన మైండ్ లో ఉంటే మనం నెక్స్ట్ ఈ నంబర్ సిస్టమ్ సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటి గురించి మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్ ఒక్కసారి రైట్ ఇందులో ఎట్లా అడుగుతాడంటే ఇప్పుడు 1 నుంచి 100 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతాడండి. 1 నుంచి 100 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అని మనకి క్వశ్చన్ వేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ మరి దీన్ని చూసినట్లయితే మరి సహజ సంఖ్యా సమితి ఎందులో ఉంటుందని చెప్పుకున్నాం, అంక శ్రేణిలో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కామన్ డిఫరెన్స్ అనేది 1 ఉంటుంది, సమానంగా ఉంటుంది. అంక సహజ సంఖ్యా సమితి అంటే ఏంటి 1, 2, 3, 4 ఇందాక ఏదైతే ఎగ్జాంపుల్ చూసుకున్నామో అదే సహజ సంఖ్యా సమితి. అంటే కామన్ డిఫరెన్స్ అనేది ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఇందులో సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే 1 నుంచి 100 వరకు ఒక శ్రేణి అండి, అది ఒక అంక శ్రేణి అన్నట్టు లెక్క. 1 నుంచి 100 వరకు సహజ సంఖ్యా సమితి అంటే అర్థం ఏంటి, 1 నుంచి 100 వరకు గల ఒక శ్రేణి, ఒక అంక శ్రేణి దాని మీనింగ్. అంక శ్రేణిలో పదాల మొత్తానికి సూత్రం ఏమని చెప్పుకున్నాం, రెండోసారి చెప్పుకుని చూసుకోవాలంటే n/2 ఇంటూ a ప్లస్ n అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. n/2 ఇంటూ a ప్లస్ ఎల్. 1 నుంచి 100 వరకు మొత్తం ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నట్టు 100 కదా. 1 నుంచి 100 వరకు ఎన్ని ఉన్నట్టు 100 ఉన్నట్టు. అంటే ఇక్కడ n అనేది 100/2 ఇంటూ a ప్లస్ ఎల్. a ఎంత 1 ప్లస్ 100 అంటే ఇక్కడ 100 ఇంటూ 101/2 అంటే ఇది 50 వస్తుంది. దీన్ని గుణించినట్లయితే 5, 50, 50 అనేది ఇక్కడ మనకు ఆన్సర్. యాక్చువల్ గా దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి n సహజ సంఖ్యల మొత్తానికి వేరే సూత్రం ఉంది. n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2. n ఇంటూ n ప్లస్ 1/2 అనేది n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం. n ఇంటూ n ప్లస్ 1/2 అంటే ఇక్కడ 50 ఇంటూ n అంటే ఎంత ఉంది ఇక్కడ 100 ఉంది. 100 ఇంటూ 100 ప్లస్ 1/2 అనేది మనకి ఇక్కడ సూత్రం. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 50 అనేది వస్తుంది. కానీ ఇట్లా మనం చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే ఈ రకంగా ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం దీని మీదే డిపెండ్ అవుదాం. n/2 ఇంటూ a ప్లస్ అనే ఏదైతే ఉందో ఈ సూత్రం బేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని మనం చేసుకుంటే కనుక కన్ఫ్యూజన్ అనేది ఒకటి ఉండదు. ఇప్పుడు 10 లెక్కలకి 10 సూత్రాలు నేర్చుకునే కంటే 10 లెక్కలకి కలిపి కామన్ గా ఒక సూత్రం నేర్చుకోవడం చాలా ఈజీ, అవునా? ఇప్పుడు 10 లెక్కలు ఉన్నాయి, 10 లెక్కలకి 10 సూత్రాలు నేర్చుకున్నాం అనుకో, అందులో కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అట్లా కాకుండా 10 లెక్కలకి కలిపి ఒకే సూత్రం నేర్చుకున్నాం అనుకో, మనకు అది సూత్రం గుర్తుంటుంది, ఈజీగా చేయొచ్చు. మరి ఒకే సూత్రం ఎట్లా? ఒకే సూత్రం అంటే ఆ సూత్రం ఉపయోగించి పెద్ద లెక్క చేయాల్సిన అవసరం లేదండి. ఆ ఒకే సూత్రం ఈజీగా అయి ఉంటే గనక దాన్ని మనం ఉపయోగించాలి. ఈ n/2 ఇంటూ a ప్లస్ అనేది ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి లెక్క ఇచ్చిన దేనికవని ఉపయోగపడుతుంది. వేరే విధంగా చేయాల్సిన అవసరమే లేదు. n/2 ఇంటూ a ప్లస్ ఏదైతే ఉందో దాన్నే మనం యూజ్ చేసుకోవాలి. రైట్ దీన్ని చూసినట్లయితే రైట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంకొకటి చూసినట్లయితే రైట్ ఇక్కడ
51 నుంచి 100 వరకు సహజ సంఖ్యల మొత్తము ఎంత? సహజ సంఖ్యల మొత్తం ఎంత? మనకు కావాలని తెలుసు 51 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. అంటే n ఎంత? 50 n/2 అంటే 50/2 ఇంటూ a ప్లస్ 51 ప్లస్ 100 ఎంత? 151 అంటే ఇది 25. దీన్ని మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎంత వస్తుంది? ఇక్కడ 25 2 అట్లాగే 25 125 125 అంటే ఇక్కడ 2 7 127 12 25 ప్లస్ 12 25 ప్లస్ 12 అంటే 37 3775 అనేది ఇక్కడ వస్తుంది. 3775 అనేది వస్తుంది. రైట్, ఇట్లా చేసుకోవాలి. n/2 ఇంటూ ఏ ప్లస్ అన్న కాన్సెప్టే, ఏ ప్లస్ ఎల్ అనే కాన్సెప్టే మనం ప్రతి సందర్భంలో యూజ్ చేయాలి. వేరేది మనం యూజ్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ ఎట్లా అడుగుతాడు? 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల సగటు ఎంత, సరాసరి ఎంత అని అడుగుతాడు. సగటు లేదా సరాసరి అని అడుగుతాడు. మరి సగటు లేదా సరాసరి అంటే అర్థం ఏంటి? మొత్తం కలిపి అది ఎంతైతే కౌంట్ ఉందో దానితో భాగించడమే. అవునా? రైట్. సరాసరి. సరాసరి అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య ఎంత? రాసుల సంఖ్య మనకి ఇక్కడ ఎన్నేనండి. రాసుల సంఖ్య ఎన్నే కదా. అందులో ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తున్నాం? ఎన్ అనే చెప్తున్నాం. ఎన్ అనే చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ అనేది ఉండదు. సరాసరి అంటే మనకి ఇక్కడ n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ కదా, ఓల్ బై ఎన్ అవుతుంది. ఓల్ బై ఎన్ అంటే ఎన్ ఇక్కడ ఉండదు. అంటే ఓన్లీ ఏ ప్లస్ l/2 అని అర్థం. ఏ అంటే ఎంత? 1 ప్లస్ ఎల్ అంటే ఎంత? 100. 101/2 అంటే 101/2. అదే ఇక్కడ సరాసరి 101/2. ఇట్లా చేసుకోవాలి. రైట్. దీనికి సంబంధించి ఇంకా ఎట్లా ఇస్తాడు? రైట్, ఒకసారి చూసినట్లయితే 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల సగటు, సరి సంఖ్యల మొత్తము ఎంత? సరి సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతారు. మరి సరి సంఖ్యల మొత్తం ఎంత? 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల మొత్తం. 1 నుంచి 100 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి? 50 ఉంటాయండి. 50 ఉంటాయా? n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఏ ప్లస్ ఎల్ అంటే అర్థం ఏంటి? మొదట ఎంత ఉంది? 2 ఉంటుంది. చివరి ఎంత ఉంది? 100 ఉంది. అంతేనా? రైట్. ఇక్కడ ఏ ప్లస్ ఎల్ మొదట ఎంత ఉందండి? 2 ఉంటుంది. 2 ఉంటుందా? రైట్, 2 ఉంటుంది. చివరి ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. చివర 100 ఉంటుంది. అంటే ఇక్కడ 102 అవుతుంది. అంటే ఇక్కడ 25 ఇంటూ 102. 25 ఇంటూ 102. అట్లాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మొదటి 50 సరి సంఖ్యల సగటు. మొదటి 50 సరి సంఖ్యల సగటు. మొదటి 50 సరి సంఖ్యల సగటు. మొదటి 50 సరి సంఖ్యలు అంటే ఏంటి? మొదటి 50 సరి సంఖ్యలు ఇక్కడ n వాల్యూ ఇచ్చాడండి. మొదటి 50 సరి సంఖ్యలు అంటే n వాల్యూ 50 ఇంటూ 2. మొదటి 50 సరి సంఖ్యలు ఏమవుతాయి? మొదటి 50 సరి సంఖ్యలు ఫస్ట్ది 2 వస్తుంది, చివరిది 100 వస్తుంది. చివరిది 100 వస్తుంది. రైట్. ఇక్కడ దీన్ని చేసినట్లయితే ఇక్కడ 25 అవుతుంది, లేకపోతే ఇక్కడ 50 వస్తుంది. ఇక్కడ 102. 102/2 అంటే 51. 50 ఇంటూ 51. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 1 5 5 5 25 2550. ఇక్కడ కూడా 2550 వస్తుంది. ఇది సరి సంఖ్యల యొక్క సగటు కనుక్కునే విధానం. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 నుంచి 100 వరకు గల
బేసి సంఖ్యల మొత్తం ఎంత? 1 నుంచి 100 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎంత? 1 నుంచి 100 వరకు బేసి సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 1 నుంచి 100 వరకు 50 ఉంటాయి. n/2 ఇంటూ a ప్లస్ l. మొదటి బేసి సంఖ్య 1 అయితే లాస్ట్ బేసి సంఖ్య ఎంత? 99. అంటే మొత్తం ఎంత? 100. అంటే ఇక్కడ 50 ఇంటూ 50 అండి, 2500 అవుతుంది. అట్లాగే నెక్స్ట్ వస్తే గనక మొదటి 50 బేసి సంఖ్యల మొత్తము. మొదటి 50 బేసి సంఖ్యల మొత్తం. మొదటి 50 బేసి సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? మొదటి 50 బేసి సంఖ్యలు అంటే n వాల్యూ ఎంత? 50. n/2 ఇంటూ a ప్లస్ l. మొదటి 50 బేసి సంఖ్యల్లో ఫస్ట్ బేసి సంఖ్య 1 అయితే చివరి బేసి సంఖ్య ఎంత? 99. అంటే 1 ప్లస్ 99 అంటే ఇక్కడ 100. అంటే ఇక్కడ 50 ఇంటూ 50 అంటే 2500. ఇట్లాగే ఇక్కడ 1 నుంచి 100 వరకు సరి సంఖ్యల సగటు ఎంత? సగటు అంటే ఏంటి అర్థం? n అనేది ఉండదు, ఓన్లీ a ప్లస్ l/2 అండి. a ప్లస్ l/2 అని మనం చెప్పుకున్నాం. మొత్తం అయితేనేమో మొత్తం వాల్యూ కావాలి అంటే గనక n/2 ఇంటూ a ప్లస్ l. సరాసరి కావాలంటే గనక a ప్లస్ l/2. అంతేనా? రైట్. మరి దీన్ని గమనించినట్లయితే a ప్లస్ l/2. a ఎంత? ఇక్కడ మొదటి సరి సంఖ్య ఎంత? 2 వస్తుంది. చివరి సరి సంఖ్య 100/2 అంటే 102/2 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 51 అనేది వస్తుంది. అట్లాగే మొదటి 50 సరి సంఖ్యల సగటు. మొదటి 50 సరి సంఖ్యల సగటు. మొదటి 50 సరి సంఖ్యలు ఏమున్నాయి? మొదటి 50 సరి సంఖ్యలో మొదటిది ఎంత అంటే 2, చివరిది ఎంత అంటే 100/2 అంటే 102/2 అంటే ఇక్కడ 51. రైట్. అట్లాగే నెక్స్ట్ వచ్చి 1 నుంచి 100 వరకు గల బేసి సంఖ్యల సగటు సరాసరి ఎంత? బేసి సంఖ్యల సరాసరి a ప్లస్ l/2. మొదటి బేసి సంఖ్య ఎంత? 1. చివరి బేసి సంఖ్య ఎంత? 99/2 అంటే 100/2 అంటే ఇక్కడ 50. అట్లాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మొదటి 50 బేసి సంఖ్యల సగటు. బేసి సంఖ్యల సగటు. మొదటి 50 బేసి సంఖ్యలు. మొదటి 50 బేసి సంఖ్యల సగటు. మొదటి 50 బేసి సంఖ్యలు మొదటి బేసి సంఖ్య ఎంత? 1. ఏ వాల్యూ 1. a ప్లస్ l. l వాల్యూ ఎంత? 50 బేసి సంఖ్యలో చివరి బేసి సంఖ్య 99. a ప్లస్ l/2 అంటే ఇక్కడ 100/2 అంటే ఇక్కడ 50 వస్తుంది. రైట్. మనం ప్రతిదీ కూడా ఒకటే ఫార్ములా అండి. మొత్తం వచ్చేటప్పటికి a ప్లస్ l ఇంటూ n/2 ఇంటూ a ప్లస్ l. సరాసరి వచ్చేటప్పటికి a ప్లస్ l/2 అన్నది ఒక మాత్రమే కాన్సెప్ట్ మన మైండ్ లో పెట్టుకోవాలి. దాని ప్రకారం చేసుకుంటా పోవటం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా అడుగుతాడు 26 నుంచి 100 మధ్య గల సరి సంఖ్యల మొత్తము. సరి సంఖ్యల మొత్తం n/2 ఇంటూ a ప్లస్ l. 26 నుంచి 100 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయండి? 26 నుంచి 50 మధ్యలో 13 ఉంటాయి. 50 నుంచి 100 వరకు 25 ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 25 ప్లస్ 13. 25 ప్లస్ 13 అంటే మొత్తం 38 ఉంటాయండి. మొత్తం ఎన్ని ఉంటాయి? 25 ప్లస్ 13 మొత్తం 38 ఉంటాయి. 38 అంటే ఇక్కడ n వాల్యూ ఎంత? 38. n/2 ఇంటూ a ప్లస్ l. మొదటిది ఎంత? 26 ప్లస్ చివరి సరి సంఖ్య ఎంత అంటే 100. దీన్ని భాగించినట్లయితే ఇక్కడ 2 1 2 2 9 18 ఇంటూ ఇది 126. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అట్లాగే నెక్స్ట్ ఇంకొక లెక్క చూసినట్లయితే 50 నుంచి
100 మధ్య గల బేసి సంఖ్యల మొత్తం ఎంత? బేసి సంఖ్యల మొత్తం ఎంత? బేసి సంఖ్యల మొత్తం n/2 ఇంటూ n. 50 నుంచి 100 మధ్యలో ఎన్ని ఉంటాయి బేసి సంఖ్యలు? 50 నుంచి 100 మధ్యలో మనకి ఇక్కడ 25 ఉంటాయండి. 25 బేస్ సంఖ్యలు ఉంటాయి. 25 బేస్ సంఖ్యలు ఉంటాయి. n/2 25/2 ఇంటూ a ప్లస్ l. మొదటి బేస్ సంఖ్య ఎంత? 51. చివరి బేస్ సంఖ్య ఎంత? 91. మొత్తం ఇక్కడ ఉండేదేమో బేస్ సంఖ్యలు 25 బేస్ సంఖ్యలు ఉంటాయి. 50 నుంచి 100కి మధ్యలో 25 బేస్ సంఖ్యలు ఉంటాయి. కాబట్టి n వాల్యూ 25/2 ఇంటూ మొదటి బేస్ సంఖ్య ఏమో 51, చివరి బేస్ సంఖ్య ఏమో 99. చివరి బేస్ సంఖ్య 99. 99 ప్లస్ 51 ఎంత అవుతుంది? 99 ప్లస్ 51 అంటే 150. ఇది 150. ఇదేమో 25 ఇంటూ 150/2. 2 ఇది 75. అంటే ఇక్కడ 25 ఇంటూ 75. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత అయితే ఆన్సర్ వస్తుందో అది దీని తాలూకా ఆన్సర్. రైట్. ఇట్లా చేసుకోవాలండి. ఇట్లాగా దేనికి మధ్య ఏది ఇచ్చినా సరే అది అంక శ్రేణిలో ఉన్నది అని గమనించాలి. ఎటువంటి శ్రేణి ఇచ్చినా, ఎటువంటి వరుస ఇచ్చినా, ఇట్లాగూ ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగినా సంఖ్యల మొత్తం ఎంత లేదా సంఖ్యల సగటు ఎంత అది ఈ అంక శ్రేణిలో ఉందని గమనించాలి. గమనిస్తే గనక ఈ ఫార్ములాస్, ఈ రెండు ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం లెక్కలు అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఈ రెండు అండి, n/2 ఇంటూ a ప్లస్ l, అలాగే a ప్లస్ l/2. ఈ రెండు ఫార్ములాస్ మనం యూజ్ చేసుకొని ఏ లెక్కనైనా మనం ఇట్లా చేసుకోవచ్చు. రైట్. గుణశ్రేణికి సంబంధించి మొదటి పదం ఏ అవుతుంది, రెండవ పదం ఎంత అవుతుంది? AR అవుతుంది. మూడవ పదం AR స్క్వేర్ అవుతుంది. నాలుగవ పదం AR క్యూబ్ అవుతుంది. అంటే nవ పదం ఏమవుతుంది? a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n-1 అవుతుందండి. ఇది nవ పదము. nవ పదం ఏమవుతుంది గుణశ్రేణిలో? a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n-1 అవుతుంది. ఎట్లా వచ్చిందో ఇక్కడే గమనించాం. రెండవ పదం ఏమో a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ 1. మూడవ పదం ఏమో AR స్క్వేర్. అంటే ఒక్కొక్కటి తగ్గుతా పోతుంది. కాబట్టి nవ పదం ఏమవుతుంది? ఒకటి తగ్గుతుంది. a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n-1. ఇది nవ పదం. మరి n పదాల మొత్తానికి సూత్రం ఏంటి? n పదాల మొత్తం గుణశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం అంటే a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n-1/r-1 అండి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే r అనేది గ్రేటర్ దాన్ 1 అయితే, ఒకటి కంటే పెద్దదైతే. ఒకవేళ r అనేది ఒకటి కంటే చిన్నదయ్యింది అంటే కనుక a ఇంటూ 1 - r టు ది పవర్ ఆఫ్ n/1 - r. a ఇంటూ 1 - r టు ది పవర్ ఆఫ్ n/1 - r. ఈ రెండు సూత్రాలు. ఇక్కడ r విలువ ఎంత అంటే r అనేది లెస్ దాన్ 1. r అనేది లెస్ దాన్ 1. ఒకటి కంటే r వాల్యూ చిన్నదైతే ఇది యూజ్ చేయాలి. ఒకటి కంటే r వాల్యూ పెద్దదైతే ఈ సూత్రాన్ని మనం యూజ్ చేయాలి. మరి దీన్ని యూజ్ చేసి ఎట్లా ప్రాబ్లం చేస్తాం ఒకసారి చూసినట్లయితే 2, 4, 6 సో అట్లా మొత్తం ఈ శ్రేణిలో 24వ పదము ఎంత అని అడుగుతాడండి. 24వ పదం ఎంత? రైట్. 24వ పదం అంటే n = ఎంత? ఇక్కడ n = 24. మరి n పదం ఏమవుతుంది? a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n-1 అంటే a r టు ది పవర్ ఆఫ్ 23 అండి. 23 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. మరి a ఎంత? 2 ఉంది. r ఎంత? r ఎంత అవుతుందండి? 2/4 అంటే ఇక్కడ 1/2 అవుతుంది. లేదా 4/6 అంటే 1/2 అవుతుంది. లేదా 6/8 అంటే ఎంత అవుతుంది? 1/2. r వాల్యూ ఎంత? 1/2. 1/2 హోల్ పవర్ 23 అంటే ఇక్కడ 2 ఇంటూ 2/2 పవర్ 23 అంటే ఇక్కడ ఫైనల్ గా ఎంత అవుతుంది? 1/2 పవర్ 22. ఇది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 1/2 పవర్ 22 అనేది మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఇట్లా చేసుకోవాలి. nవ పదం ఎంత? 24వ పదం ఎంత? 30వ పదం ఎంత? 60వ పదం ఎంత? ఏ పదం ఇచ్చినా సరే a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n-1.
ఇక్కడ అడిగిన దానికి ఒకటి తగ్గించి చేయటం.